నిన్న అవ్వాతాతలపై కసి తీర్చుకున్న చంద్రబాబు ఇప్పుడు పేదల పొట్టకొట్టారు. రైతులు, విద్యార్థులు, మహిళలపైన కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. రైతులకు అందే ఇన్పుట్ సబ్సిడీ సాయం అందకుండా చేశారు. అవ్వాతాతలకు వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే అందుతున్న పెన్షన్లను అడ్డుకొని రాక్షసానందం పొందారు. ఇప్పుడేమో రైతులకు అందే ఇన్పుట్ సబ్సిడీకి మోకాలడ్డారు. అలాగే పేదల సంక్షేమం కోసం 5 ఏళ్లుగా కొనసాగుతున్న ఆసరా, చేయూత, విద్యా దీవెన వంటి పథకాల కింద డీబీటీ ద్వారా లబ్ధిదారులకు అందే సాయానికి అడ్డుపడ్డారు. ఈసీకి ఫిర్యాదులు చేసి దాని ద్వారా ఆ పథకాల లబ్ధిదారులకు డీబీటీ ద్వారా నిధులు విడుదల కాకుండా అడ్డుకున్నారు. గతేడాది వచ్చిన తుఫాన్లు, తర్వాత వచ్చిన కరువు పరిస్థితుల కారణంగా లక్షల మంది రైతులు దెబ్బతిన్నారు. 4,19,583 మంది రైతులకు ఇవ్వాల్సిన 1,294 కోట్ల రూపాయలను కూడా చంద్రబాబు కిరాతకంగా అడ్డుకున్నారు. వ్యవసాయం దండగా అన్న ఈ మనిషి రైతులను ఎలా చూస్తాడో, రైతుల పట్ల ఎలా వ్యవహరిస్తాడో చెప్పటానికి ఇదొక పెద్ద ఉదాహరణ. ఖరీఫ్ సన్నాహక పనులు మొదలుగవుతున్న సమయంలో ఈ డబ్బు రానియకుండా అడ్డుకోవటం అత్యంత దుర్మార్గం. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతుల మీద చూపుతున్న శ్రద్ధ ఆయన ఏ ప్రభుత్వం కూడా ఆ విధంగా చేయలేదు. గతంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చూసాము, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే బాటలో నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం డిసెంబర్లో తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద కొంత మొత్తాన్ని జమ చేయడానికి శాంక్షన్ చేశారు. అంటే ఎలక్షన్ కమిషన్ వారు రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని అడ్డుకోవడం కూడా చాలా అన్యాయము. ఎందుకంటే ప్రతిపక్షాలు నూరు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ వచ్చే ఓట్లు రాబట్టడం కోసం ఎన్నో చెప్తారు. కానీ ఈరోజు రైతు పరిస్థితి, దయనీయ పరిస్థితిలో రైతు ఉన్నాడు. ఏదైనా ఈ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని రైతుల ఖాతాలు వేసినట్లయితే ఈ కరువుకు కొంత ఊరట కలిగించే అవకాశం ఉంటుంది. దయచేసి ఎలక్షన్ కమిషన్ వారు రైతుల మీద దయ ఉంచి ఈ అమౌంట్ను ఆపకుండా రైతుల ఖాతాల్లో జమ చేసేట్లుగా సహాయం చేయాల్సింది కోరుతున్నాం. ప్రతిపక్షాల మాట విని ఇన్పుట్ సబ్సిడీ ఆపేయాలనుకోవడం ఎలక్షన్ కమిషన్ వారికి దుర్మార్గమైన చర్య. జగన్ గారి ప్రభుత్వంలో 2019 నుండి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పంటలు దెబ్బతిన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ అయితేనేమి, క్రాప్ ఇన్సూరెన్స్ అయితేనేమి బహు చక్కగా ఆర్బీకేల వలన మాకు అందుతూ ఉన్నది. ప్రతిపక్షాలు చెప్పిన మాటలు విని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు కానీ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కానీ ఈ ఇన్పుట్ సబ్సిడీని, క్రాప్ ఇన్సూరెన్స్ను అడ్డుకోవడం దారుణం. కావున రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఎలక్షన్ కమిషన్ వారు ఈ ఇన్పుట్ సబ్సిడీని, క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఎలాంటి సంక్షేమ పథకాలను అడ్డుకోకుండా ఉంటే మంచిది. గత 4 సంవత్సరాలుగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనకి ఫీజు రెమ్యునరేషన్ పడతా వచ్చింది. కానీ ఈ టర్మ్ నుంచి మనకి ఫీజు రెమ్యునరేషన్ పడలేదు. కారణం ఏమంటే మనకి ఎలక్షన్ కోడ్ సంబంధించి ఆపివేశారు. ప్రతిపక్ష నాయకుల మాటలు విని ఫీజు రెమ్యునరేషన్ ఆపేస్తే మా విద్యార్థుల పరిస్థితి ఏం కావాలి? మేము దీని మీదే ఆధారపడి ఉన్నాము. మా మధ్యతరగతి కుటుంబాలకి ఇంకేమిటి? ఒకవేళ ఇది మీరు ఆపేస్తే మాకు ఉపాధ్యాయుల నుంచి, కాలేజీ నుంచి ఒత్తిడి వస్తుంది. దానివల్ల ఎవరు బాధ్యతలు? జగన్మోహన్ రెడ్డి గారేమో మనకు ఫీజు రెమ్యునరేషన్ ఈసీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.